గాయ్స్ ఇట్స్ సాటర్డే అండ్ వీకెండ్ డే కూడా. సో ఏం చేయాలి అనుకుంటే డస్టింగ్ చేసి ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మా ఇంట్లో ఫ్యాన్స్ బాగా బూజు పట్టిపోయాయి, వీటి పని పట్టాలి అని చెప్పి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. చూడండి చాలా డస్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ పట్టింది నాకు ఇది మొత్తం క్లీన్ చేయడానికి. ఎంత బూజో చూడండి. బూజు ఇంటికి మంచిది కాదు కదా అని చెప్పి నేనైతే చక్కగా 2 ఫ్యాన్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత కొంచెం డస్టింగ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ హాల్లో వాచ్, ఇంకా సోఫా ఇవన్నీ చక్కగా దులిపేసుకున్నాను. ఎప్పుడు మనకి వీకెండ్లోనే ఇలా ఫ్రీగా కంప్లీట్గా వర్క్ చేయడం కుదురుతుంది కదా. నార్మల్ డేస్లో అయితే వర్క్ అని చెప్పి వంట చేసుకోవడం అదంతా ఇబ్బంది అవుతుంది కదా. సో వీకెండ్ సాటర్డేలోనే మంచిగా చక్కగా నీట్గా డీప్ డస్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే గాడ్ ఫొటోస్ అండ్ స్టాచ్యూస్ కూడా నేను తుడిచేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి వెలాంకిని మాత స్టాచ్యూ. మేము వెలాంకిని వెళ్ళినప్పుడు కొనుక్కున్నాము. దీన్ని కూడా చక్కగా నేను క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఏరియా కూడా చక్కగా క్లీన్ చేశాను అనమాట. డస్ట్ బాగా పట్టిపోయింది ఫొటోస్కి. అండ్ అది అయిన తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ అనమాట. ఈ చిట్టి ఫ్రిడ్జ్ని కూడా తుడిచేసుకున్నాను. ఈ ఫ్రిడ్జ్ చిన్నప్పుడుదనమాట. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అత్తయ్య తీసుకున్నారంట. ఈ ఫ్రిడ్జ్కి అయితే ఒక స్టోరీనే ఉంది, అది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియాలో కూడా చాలా డస్ట్ పట్టిపోయింది. చూడండి ఎలా రాలిపోతుంది కిందికి అసలు చేస్తుంటే. నాకైతే మొత్తం సాటర్డే అయితే కిచెన్, హాలు మొత్తం డస్టింగ్లోనే సరిపోయిందనమాట. ఫైనల్గా అయితే మాఫ్ వేసుకున్నాను. చక్కగా ఇల్లుని అయితే నీట్గా పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చింది గాయస్. నేను చక్కగా పెట్టేసుకున్నాను ఇల్లు. నా నడుములు కూడా